అక్కడ ఏమైపోయింది, పాము కాడు తిన్న వాళ్ళందరూ కూడా విషం ఎక్కిపోయింది శరీరం అంతా కూడా. కానీ అక్కడ ఏం పెట్టాడు మోసే? ఇత్తడి సర్పాన్ని పెట్టాడు. ఎవరైతే నిదానించి ఇత్తడి సర్పాన్ని చూస్తారో వాళ్ళందరూ కూడా ఏమవుతుందంట, వాళ్ళ శరీరంలో ఉన్న విషమంతా కూడా విరుగైపోతుందంట. కాబట్టి ఏమైపోయిందంటే దేవుని యొక్క వాక్కు ద్వారా ఏమైపోయిందంటే వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారు. ఈనాడు కూడా యోహాను రాసిన సువార్త 3:13, ఈనాడు కూడా ఈ రోజుల్లో కూడా మనమందరం కూడా పాపంతో నిండి ఉన్న మనము, ఆ రోజు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలు తమ మాటలతోనూ చేష్టలతోనూ చెడిపోయినప్పటికీ పాము విషంతో నిండిపోయి తన శరీరం అంతా కూడా ఎక్కుతున్నప్పుడు ఏ విధంగా అయితే మోసే ఇత్తడి సర్పాన్ని చేయించాడో, యేసు ప్రభుల వారి యొక్క సిలువ వైపు మనం చూసినట్లయితే మనలో ఉన్న పాపపు క్రియలన్నీ కూడా వెళ్ళిపోతాయి. యోహాను రాసిన సువార్త 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవరును లేడు. అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశించక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. హల్లెలూయా. అందరూ కూడా చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. యేసు ప్రభుల వారు నీ కొరకే నా కొరకే ఆ రోజు మోసే అయితే ఏ విధంగా అయితే తన సర్పాన్ని ఎత్తాడో, ఇత్తడి సర్పాన్ని ఎత్తాడో, అదేవిధంగా పరలోకం నుంచి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా మన పాపాలను చూశాడంట. ఆ రోజు ఏ విధంగా అయితే మోసే తాను ఇత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారో, ఈ రోజుల్లో కూడా మనుష్య కుమారుడు సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ వైపు చూసి ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందడానికి ఆ కార్యం జరిగిందంట. ఎవరైతే యేసు వైపు చూస్తారో, ఎవరైతే యేసు నా కొరకే సిలువ వేయబడ్డాడు, ఎవరైతే యేసు నా కొరకే ఆయన చనిపోయాడు, ఎవరైతే యేసు నా పాపాల నిమిత్తం ఆయన మరణించాడని చెప్పేసి అనుకుంటారో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తారంటే వాళ్ళు బ్రతికించబడతారు. వాళ్ళ యొక్క శరీరంలో ఉన్న ప్రతి బలహీనత కూడా వెళ్తుందంట. ఏ విధంగా అయితే సర్పం కాటు నుంచి విషం నుంచి వెళ్ళిపోయిందో, అదేవిధంగా యేసు సిలువ వైపు చూసి ఆయన పొందిన గాయాల వైపు చూసి ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారంటే ఆయన రక్షిస్తాడంట. నశించక రక్షించబడడానికి ఆయన ఎత్తబడెను. కాబట్టి మనం అందరూ కూడా ఏం చేయాలంటే యేసు యొక్క సిలువ వైపు చూడాలి. ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదండి. వీళ్ళ వైపు చూస్తే ఏమనుకుంటారో, వాళ్ళ వైపు చూస్తే ఏమనుకుంటారో, పక్కింటి వాళ్ళ వైపు చూస్తే ఏమనుకుంటారో కాదు, నీవు యేసు వైపే చూడాలా. మన సంఘంలోనే అనేక మంది విశ్వాసులు ఉండేవాళ్ళు, ఇంకా బాగా పాత్రొచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే అల్ప విశ్వాసంలో పడిపోయారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకలు చూస్తుంటారు, అయ్యో ఇంతకుముందు వస్తుండే కదా అమ్మ, ఇంకొక ఏమండే అన్నమ్మ అని చెప్పేసి. ఆమె రాకుంది కదా చర్చికి, ఆమె ఫస్ట్ విశ్వాసంతో ఉండేది, ఆమె చర్చికి రాకుంది కదా నేను కూడా రానని చెప్పేసి ఆ ఇంటి పక్కన కూడా అట్టనే చెప్తారు. మనం ఎవరికలు చూస్తారమ్మా, వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళకలు చూస్తున్నారు విశ్వాసం. మా పక్కింటి ఆమె ఉండేది, ఇంతకుముందు చర్చికి వచ్చేది, నేను కూడా వస్తుంటే, ఇప్పుడు ఆమె రావడం లేదు కదా, ఆమెనే అంత పెద్ద భక్తురాలు, ఆమెనే రాకుండా నేనేం చేయాలి, వచ్చి నేనేం చేస్తా అని చెప్పేసి ఏం చేస్తానంటే ఈమె కూడా రాకుండా పోయేవాళ్ళు ఉన్నారు. ఎవరికల్లా చూస్తున్నావు నువ్వు? నీ పక్కన వాళ్ళకల్లా చూస్తున్నావు, నీ పక్క విశ్వాసులకల్లా చూస్తున్నావు, నీ పక్క ఎదురుంటే వాళ్ళకల్లా చూస్తున్నావు. కానీ ఎవరికల్లా చూడాలంట? యేసు వైపే చూడాలి. అప్పుడు నీవు రక్షించబడతావు. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. మొత్తం చెప్పాను కానీ ఒక చిన్న వచనమే చెప్తాను. రూతు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. రూతు 3:8. మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచి అప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడుగగా ఆమెను
ఉమ్, ఉమ్, చాలు. ఇక్కడ చూసినట్లయితే ఒక సంఘటన రాయబడింది, ఇది ఒకటి చెప్తాను మీకు అర్థం కావడానికి. కండ్లతో మనం చేసుకున్న నిబంధన. ఇక్కడ బోయాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. బోయాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. రూతు అనే ఒక స్త్రీ ఉంది. రూతుకి భర్త చనిపోయాడు. ఆమె కన్యకనే, ఆమెకి పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు ఏం చేసిందంటే తన అత్త వెంపడే ఆమె అత్తంపడి వెళ్ళి ఏం చేస్తుందంటే తన అత్త దగ్గరనే ఉంటుంది. అప్పుడు వాళ్ళ అత్త ఏం చేస్తుందంటే, అమ్మ బోయాజు మన బంధువుడే, వరుసకి నీకు మేనమామ కొడుకు అవుతాడు అని చెప్పేసి ఏదో వరుస కలిపి నువ్వు అతని దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి అంటది. సరే అని చెప్పేసి ఏం చేస్తానంటే ఆమె ఏం చేస్తుందంటే అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ అతడు ఉలికి పడాడంట. ఏమైంది అని చెప్పేసి. ఏమైపోయిందంటే ఆనాడులో ఏమైపోయిందంటే పొలాలు ఉండేవి బోయాజుకి. వాళ్ళ పొలం యొద్ద కాపలా పండుకున్నాడు, నిద్రపోతున్నాడు. మధ్యరాత్రి అయింది. ఎవరో వచ్చారంట. ఎవరో వచ్చి తన కాళ్ళ దగ్గర పండుకున్నారు. బోయాజు కప్పుకున్న బంత కప్పుకుంది ఆ స్త్రీ. అప్పుడు ఇతను ఏం అబ్బాయిలా కలుగుతుందని చెప్పేసి ఉలిక్కి పడినాడంట. ఉలిక్కి పడి చూస్తున్నాడు. నువ్వు రూతు కదా అని చెప్పేసి అన్నాడు. అవును నేను రూతునే. మధ్యరాత్రి వేళ వెళ్ళినప్పుడు ఆ స్త్రీ కలిసి చూసి ఆయన అన్నాడు, కుమారి అన్నాడంట. హల్లెలూయా. కుమారి, ఎవరైనా కుమారి అంటారమ్మా? మధ్యరాత్రి వేళ ఆమె తన బంత కప్పుకున్నప్పుడు అయ్యో బోయాజు అనుకున్నాడు, నా కళ్ళు మంచి వాటిని చూడాలి, నా మనసులో ఎలాంటి నిష్కపటం లేదు, నేను పరిశుద్ధంగానే జీవిస్తానని చెప్పేసి ఏమన్నాడంటే కుమారి. 10వ వచనం రాయబడి ఉంటుంది, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందినదానవు. హల్లెలూయా. కుమారి ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? నీ బాధ నాకు అర్థమైంది, కానీ నువ్వు ఇలానే పండుకో, ఇలానే నిద్రపో. ఉదయం కాగానే ఏం చేసినాడంటే వెంటనే ఆ స్త్రీని పంపించేసినాడంట. పంపించేసి మళ్ళీ తన బంధువులు అందరూ కనుక్కొని పెద్దల సమక్షంలో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అంతవరకు ఆ స్త్రీని ముట్టుకోలేదు. అలాంటి మనస్సును మనం కలిగి ఉండాలండి. ఈనాడు చాలామంది పురుషులు స్త్రీలు కానీ ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఇతర స్త్రీలకు చూసినప్పుడు ఎగతాళిగా చూడడం కానీ మోహపు చూపుతో చూడడం కానీ చేస్తుంటారు. కానీ బోయాజు ఏం చేస్తున్నాడమ్మా? మధ్యరాత్రి వేళ తన యుద్ధకు వచ్చిన స్త్రీతో ఏమంటే, కుమారి అమ్మా నువ్వు ఎందుకు వచ్చినావు? సరే నువ్వు దీవించబడిన దానివి, నువ్వు ఈరోజు ఇక్కడనే పండుకొని ఉదయం వెళ్ళిపో అని చెప్పేసి ఆమెకు ఒక బంతి ఇచ్చి ఆమె ఇంట్లో పండబెట్టుకుని ఉదయం కాగానే ఆమెను వెళ్ళిపోజేశాడు. తర్వాత ఏమైపోయింది, మళ్ళీ ఇంకో రోజు వచ్చి వాళ్ళ పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకున్నాడు ఆమెని. ఆమె వంశంలోనే యేసుప్రభుల వారు పుట్టడం జరిగింది. కాబట్టి మన కనులు మన హృదయంని చెడిపేస్తాయి. కాబట్టి మన కనులు ఎలా చూడాలంటే మంచి వాటినే చూసే విధంగా ఉండాలి, మంచి వాటినే మనము చేసేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఆ విధంగానే ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరు దీనికల్ చూడండి. ఇక్కడ ఏముందో చెప్పాలి నాకు. చెప్పండి. ఒక రంధ్రం ఉందని చెప్పినారు, రంధ్రం ఉందంట. ఇంకా తెలిసిన వాళ్ళు చెప్పారు. ఈ చుక్కకల్లే చూస్తున్నారు కదా, ఈ చుక్కకల్లే చూస్తున్నారు. ఇక్కడ ఏముంది అంటే ఏం చూస్తారమ్మా మీరు? ఇక్కడ ఏముందంటే ఏం చూస్తారు? ఈ బ్లాక్ చుక్కనే చూస్తారు కదా. ఇంత పెద్ద వైట్ పేపర్ని మన కళ్ళు చూసినారా? నీ కళ్ళు ఎంత మోసం చేస్తానండి. మనం చూడాల్సింది ఏంటంటే, అరే వాడు ఒక్క తప్పే చేశాడు కదా, వాడు 100 మంచి చేశాడు రా అని చెప్పేసి అనుకోవాలా. మన మనసుని బట్టి ఉంటుందండి. ఒకరిని అపార్థంగా ఆలోచించవచ్చు. ఎవరినో ఒకరు బయట పోయి పండుకున్నాడు అనుకోండి, వీడు చూడ చర్చికి రాకుండా ఉన్నప్పుడు బయట పోయి పండుకున్నాడు అని చెప్పేసి అనొచ్చు. ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా? అరే ఎందుకు పండుకున్నారు అంటే వాడు చెప్తాడు, అరే నాకు జ్వరం వచ్చింది రా, నేను అప్పుడు బయట పోయి పండుకున్నాను రా అని చెప్తాడు. అలా అర్థం చేసుకోవాలా. అలా అర్థం చేసుకుంటూ అపార్థం చేసుకుని వీడు చూడు చర్చిలో కూర్చోలేక, లేతే అరే దేవుని ఒక వాక్యం వినలేక వీడు బయట పోయి అడ్డం అన్నాడు, ఇంటిగా వండుకోవచ్చు కదా.
అలా అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి అర్థం చేసుకోవచ్చు అని అడగచ్చు, అరే ఎందుకు వచ్చిన వీటికి, అరే నాకు కొద్దిగా తలకాన వస్తుంది, లేకపోతే వాడిని కొంచెం రీజన్, అరే నాకు విరోచనాలు అయినాయి నేను కూర్చోలేకపోతున్నా, అది కూడా ఒక రీజన్. అప్పుడు అర్థం చేసుకుంటే నీ మనసు ఏమైందంటే నిమ్మలం అయిపోతుంది. మన ఆలోచించే విధానం ఎలా ఉండాలంటే అది సరళంగా ఉండాలండి. ఏదో వాడు అనుకునేది ఒకటైతే మనం ఇంకా 10 ఊహించుకుంటాం. కాబట్టి ఎవరి మీద ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి. అందరు కూడా మంచి వాళ్ళే అని చెప్పేసి మన హృదయంలో ఉండాలి. అయ్యో వాడు ఒక తప్పు చేసినట్లే, ఒకటే కదా, వాడు మంచి మంచి కార్యాలు గుర్తు చేసుకోవాలి. బోయాజు కూడా అలాంటి వాడే. అయ్యో ఈ స్త్రీ మంచిది, ఈ స్త్రీ నా కుమారి, దేవుని చేత నువ్వు దీవించబడిన దానివమ్మ, నేను వస్తాను, నేను మాట్లాడతానులే అని చెప్పేసి ఆమెను పంపించాడు. అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలండి. మన కన్నులతో మనం నిబంధన చేసుకోవాలా. దావీదు తన కన్నులతో చూశాడు, తాను చెడిపోయాడు, మళ్ళీ ఆయన ఒప్పుకున్నాడు. బోయాజు చెడిపోలే, యోసేపు చెడిపోలే. అనేక మంది నీతిమంతులు ఉన్నారు. యోసేపు తన కన్నులతో చూసిన వాటిని చేయలేదండి, తన మనసులో ఉన్న వాటిని చేశాడు. తన కన్నులను పరిశుద్ధపరుచుకున్నాడు. నేను వేటంటే వాటిని చూడనని చెప్పేసి తిప్పుకున్నాడు తన కన్నులను. చక్కగా గుర్రం వైపు ఎలాగైతే కట్టుకున్నాడో అలాగా, నా కన్నులు నేను వేటంటే వాటిని చూడను అన్నట్టుగా మనం కూడా ఏం చేయాలంటే, నా కన్నులతో నేను చూటిగా చూచుచున్నాను, యేసునే చూచుచున్నాను, ఆయన వైపే నా గురి, ఆయన వైపే నా గమ్యము, పరలోకమే నాకు శాశ్వతము అన్నట్టుగా మనం ఏం చేయాలంటే పరలోకం కల్లే చూడాలా. ఎవరికల్లి చూసినా నువ్వు పడిపోతావు. ఒకసారి ఈ వాక్యాన్ని గుర్తు చేసుకొని మనము ముగించుకుందాము. మత్తయి రాసిన సువార్త 6:22 ఉంది కదా, నీ దేహమునకు దీపము కన్ను, కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా తేటగా ఉంటుంది, వెలుగుతుంది. గేహాజీ యొక్క కన్ను చూసాము, బంగారం వైపు, ఇత్తడి వెండి వైపు వస్త్రాలకలు చూశాడు. తన కన్ను చెడిపోయింది, తన దేహం అంతా కూడా చెడిపోయింది. అలాగే చూసినట్లయితే ఇంకెవరు, అలాగే దమస్కు మార్గంలో కూడా పౌలు గారు కూడా యేసు యొక్క కాంతిని చూసి పడిపోయాడు. తర్వాత తన కన్నును పరిశుద్ధపరుచుకొని తాను అనేకమైన చోట్ల సువార్తను ప్రకటించినట్టు చూస్తున్నాం. తర్వాత మోసే అరణ్యంలో ఉన్నప్పుడు అందరు కూడా తిట్టారు, అందరు కూడా పాము కాడుతో విషంతో ఉన్నారు. అప్పుడు మోసే ఏం చేశాడు, ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూశారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు. యోహాను సువార్త 3:33 ఉంది కదా, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన సిలువ వైపు చూస్తారో వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. యేసు ప్రభు నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడండి. కాబట్టి ఆయన వైపు మాత్రమే చూద్దాం. ఈ లోకంలో ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు, కానీ యేసు వైపు చూసి మనం అడుగుదాం. అందరూ కూడా మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిజమే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మన మధ్యలో ఉన్న మధుగారు ప్రార్థన చేస్తారు. మదన్న